శ్రీకాళహస్తి ఆలయంలో చేయి చాచే వ్యవస్థకు చెక్ పడబోతుందా? సామాన్య భక్తులను వేధిస్తున్న ఆర్గనైజ్డ్ మాఫియాపై కఠిన చర్యలకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టింది? ఆలయంలో వ్యవస్థల ప్రక్షాళనకు స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తీసుకుంటున్న చర్యలేంటి? భక్తుల సౌకర్యార్థం కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. రాహుకేతు దోష నివారణ పూజ అంటే టక్కున గుర్తుకొచ్చే పేరు శ్రీకాళహస్తి. దక్షిణాదిలోని ప్రముఖ శైవ క్షేత్రాలలో శ్రీకాళహస్తి ఒకటి. యుగ యుగాల చరిత్ర కలిగిన శ్రీకాళహస్తిలో సిబ్బంది సహా కొందరు వీధి వ్యాపారులు చేసే ఆగడాలు అన్ని ఇన్ని కావు. పూజా సామగ్రి కొనుగోలు దగ్గర నుంచి దర్శనం అయ్యే వరకు ఏదో ఒక రకంగా భక్తుడిని వేధిస్తూనే ఉంటారు. ఎలాగోలా టికెట్ కొన్న వెంటనే పూజా సామగ్రి అమ్ముతామంటూ కొందరు భక్తుల్ని చుట్టుముట్టేస్తారు. తమ దగ్గర ప్రత్యేక పుష్పాలు, దళాలు ఉన్నాయని కొనాలంటూ టార్చర్ పెడతారు. వద్దన్న వినకుండా వేధిస్తూనే ఉంటారు. ఆ తర్వాత లోపలికి వెళ్లిన వెంటనే కొందరు సిబ్బంది భక్తులను సరిగ్గా దర్శనం చేసుకోనివ్వకుండా నెట్టివేస్తుంటారు. కొబ్బరికాయలు కొట్టే దగ్గర పూజ అయిపోయిన తర్వాత ఎంతో కొంత అడుగుతూనే ఉంటారు. ఇవ్వకపోతే నిట్టూర్పులు, నిష్ఠూరాలు ఆడుతూనే ఉంటారు. ఇదే విషయమై ఇటీవల ఓ భక్తురాలు సోషల్ మీడియాలో సెల్ఫీ వీడియో ఒకటి షేర్ చేశారు. భక్తుల నుంచి నేరుగా వస్తున్న ఫిర్యాదులు, ఆలయంలో కొందరు సిబ్బంది తీరుపై సోషల్ మీడియాలో జరుగుతున్న తీరుతో స్థానిక యంత్రాంగం, శాసనసభ్యులు స్పందించారు. తిరుమల తరహాలో శ్రీకాళహస్తిలో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలిగించే ఏ శక్తినైనా సహించేది లేదని ప్రకటించారు. ఆలయ పవిత్రతను కాపాడటమే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతని స్పష్టం చేశారు. పంచభూతలింగ క్షేత్రాలలో వాయులింగేశ్వరుడి నిలయంగా శ్రీకాళహస్తి ప్రసిద్ధి. రాహుకేతు పూజలు, కాలసర్పదోష నివారణ పూజల కోసం ఇక్కడికి దేశ విదేశాల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివస్తారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, అక్కడ జరుగుతున్న వాస్తవ పరిస్థితులను వైకేటీవీ నిరంతరం ప్రజల ముందుకు తీసుకువస్తూనే ఉంది. ముఖ్యంగా శ్రీకాళహస్తిలో కూడా టీటీడీ తరహాలో పటిష్టమైన విజిలెన్స్ వ్యవస్థ ఉండాలని వైకేటీవీ కథనాలు ప్రసారం చేసింది. దర్శనం చాలా బాగా జరిగిందండి. ఈవేళ చాలా అంతులేని జనం ఉన్నారు. మేము దేవుణ్ణి కళ్ళ నిండా దేవుణ్ణి చూసామండి. జ్ఞాన ప్రసూనాంబ శ్రీకాళహస్తీశ్వరుని ఇలా మేము ఎప్పుడూ చూడలేదు. మేము చాలా బాగా చూసాం. ఎలాంటి తడతొక్కుడు లేదు. దేవుని ఎవరో గంటలేదు. చాలా బాగా చూపించారు మాకు. ఆలయ అధికారులు అందరూ మాకు సపోర్ట్ చేశారండి. మమ్మల్ని నెమ్మదిగా లోపలికి పంపించి దర్శనం చేసుకుని బయటకు వచ్చాం. నమస్తే శ్రీకాళహస్తీశ్వర. స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆలయంలో దళారీ వ్యవస్థపై చర్యలు చేపట్టారు. పరమశివుడి సన్నిధిలో అక్రమాలకు పాల్పడే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని అధికారులకు తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే సూచన మేరకు ఏఈఓ లోకేష్ బాబు నేతృత్వంలో 8 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక విజిలెన్స్ కమిటీని ఏర్పాటు చేస్తూ దేవస్థానం ఈవో ఉత్తర్వులు జారీ చేశారు. నా పేరు వసంత. కుప్రేడిగూడ నుంచి వచ్చినాం, సూర్యాపేట జిల్లా. ఇక్కడ తిరుపతి పోయినాం, దర్శనం చేసుకున్నాం. కాణిపాకకి వెళ్ళినాం, అక్కడ బాగుంది. ఆ నుంచి ఇక్కడికి వెళ్ళేసి వచ్చినాం. ఇక్కడ కూడా బాగుంది, అంతా సౌకర్యంగా జరిగింది. మంచిగా దర్శనం జరిగింది, మంచిగా అనిపించింది. ఏం లేవు, మంచిగా ఉంది, హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా ఉంది. మంచిగా చూసుకున్నా, అన్ని సౌకర్యం బాగుంది. ఎమ్మెల్యే ఆదేశాలతో రంగంలోకి దిగిన విజిలెన్స్ బృందం కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిశితంగా పరిశీలించి భారీ అక్రమాలను గుర్తించింది. భక్తుడి నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ పట్టుబడ్డ సంజయ్ సాహు అనే దళారిపై కేసు నమోదు చేయటమే కాకుండా అతనికి సహకరించిన 5 ఆలయ సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. ఓం నమః శివాయ. నా పేరు నారాయణ స్వామి అండి. నేను బెంగళూరు నుంచి వచ్చిన. మేము ఈరోజు రాహుకేతు పూజలు చేపించినాము. చాలా మంచిగా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. ఏది ఇక్కడ అడ్డ ఆతంకం ఏమీ లేవు. ఇప్పుడు దర్శనం కూడా చాలా బాగా అయింది.
పూజలు పురస్కారాలు అంతా బాగున్నాయి ఇక్కడ. మాది నెల్లూరు. నా పేరు సురేంద్ర. ముందు చాలాసార్లు వచ్చిన్నాం ఇక్కడికి. ఈసారి చాలా బాగుంది, దర్శనం చాలా బాగా జరిగింది. మాకు రావుకేతు పూజ కానీ దర్శనం కానీ అన్ని చాలా బాగా జరిగింది. ఇంతకుముందు ఏంటంటే ఎవరో మధ్యలో చాలా మంది దూరేవాళ్ళు బాగా ఎక్కువగా. ఇప్పుడు అసలు ఎక్కడ ఏం లేదు, అందరూ హ్యాపీగా క్యూ లైన్ అయిపోతున్నారు, అందరూ హ్యాపీగా వస్తున్నారు. అంత నెట్టుకోవడం కూడా ఏం లేదు సార్. చాలా బాగుంది, నీట్ గా ఉంది, చాలా బాగుంది. ఆలయంలో ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని లేదా ఆలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సూచించారు. ఆలయంలో జరుగుతున్న ప్రక్షాళన చర్యలపై భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖర్చు లేకుండా ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకునేలా వాతావరణం కల్పించాలని కోరుతున్నారు.